ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ని ఏ విధంగా మనం సింపుల్గా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చో ఈ యొక్క టేబుల్ ద్వారా నేర్చుకున్నాం. ఓకేనా? ఎట్లా అంటే మనకి ఇంతకుముందు టెన్సెస్ ద్వారా నేర్చుకున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తే మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం, ఒకవేళ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తే మనం ఏ విధంగా చేంజ్ చేయాలో మనం అప్పుడే నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక క్లియర్ కట్ వ్యూ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ టైంలో మనకు వీల్ రన్ షార్ట్ ఆఫ్ ద టైం. సో మనం ఏ విధంగా వీటిని రివైజ్ చేయాలి అంటే ఈ యొక్క టేబుల్ మనం ఒకటి పర్టికులర్గా నేర్చుకున్నాం అనుకో, దీన్ని ఆటోమేటిక్గా మనకి ఎగ్జామ్స్ అప్పుడైనా లేదా ఇంకెప్పుడైనా మనం రివైజ్ చేయాలన్నా కూడా ఇది మనకు ఈజీగా అండ్ విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మనం ఏం చేస్తామంటే అన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటాం. సో అందుకోసమనే ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ యొక్క టేబుల్ ద్వారా నేను మీకు ఒక కంప్లీట్ వ్యూ అనేది ఇస్తా. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేది మనకు ప్రతి టెన్స్లో కూడా అంటే ప్రజెంట్ టెన్స్ కంప్లీట్గా, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, ఈ యొక్క టెన్సెస్ నుంచి మనం ఏ సెంటెన్స్ వచ్చినా కూడా ఏ స్టేట్మెంట్ వచ్చినా కూడా మనం ఏ విధంగా చేంజ్ చేయాలో ఈ యొక్క సెషన్ ద్వారా నేను ప్రతిదీ కూడా డీటెయిల్గా మీకు కంప్లీట్ వ్యూ అనేది ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం కొన్ని టేబుల్స్ అనేవి రాసిన. ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి అంటుంది. ఓకేనా? సో ఇందులో మనకి ఫస్ట్గా ప్రెజెంట్ టెన్స్. ఓకే, టెన్స్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రెజెంట్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనకు ఉండే ప్రతి టెన్స్లో కూడా మనకు ప్రెజెంట్ టెన్స్ అయినా, పాస్ట్ టెన్స్ అయినా, ఫ్యూచర్ టెన్స్లో అయినా కూడా మనకు అన్నింటిలో ఉండేవి ఈ 4 టైప్స్ కదా. అవి మన ప్రెజెంట్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ టెన్సెస్ మనం ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఏ విధంగా మనం చేంజ్ చేయవచ్చు. ఓకేనా? అన్నీ కూడా ప్రతిదీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీరు ఈ టేబుల్ అర్థమైందంటే ఇంకా మీకు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఎట్లాంటి డౌట్ కూడా ఉండదు. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అక్కడ మీరు సాల్వ్ చేసేంత కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ. సో మనకి ఇక్కడ యాక్టివ్ వాయిస్లో మనం తీసుకున్నాం. యాక్టివ్ వాయిస్లో మనకి ఇక్కడ సెంటెన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వి ఈట్ ఏ మ్యాంగో. ఇది మనకు ప్రెజెంట్ టెన్స్లో ఇట్లా ఉంటుంది. యాక్టివ్ వాయిస్లో వి ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి ఉంటుంది. కంటిన్యూస్ టెన్స్లో ఏ విధంగా ఉంటుంది మనకి? కంటిన్యూస్ టెన్స్లో వీఆర్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఓకే. పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఏ విధంగా ఉంటుంది మనకు? ఇక్కడ మనకి పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం కాబట్టి వీ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో. ఓకే. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాం. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇక్కడ మనకి వీ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నవి అనుకుంటే, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్నవి అనుకుంటే వీటి మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో మనం చేంజ్ చేయాలి. ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు కూడా మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. జస్ట్ అబ్జర్వ్ ద థింగ్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ హియర్. జస్ట్ హ్యావ్ అ లుక్. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి యాజ్ వీ నో ఆల్రెడీ ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది ఏ టెన్స్లో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటి మనం ఇక్కడ చేయాల్సింది, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది ఏ టెన్స్లో ఉందో మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటేనేమో సింగులర్ ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ ఉంటే ప్లూరల్ ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేస్తాం. ఆక్సిలరీ వర్బ్ వచ్చిన తర్వాత మనకి ఎట్లయినా కూడా మెయిన్ వర్బ్ రావాలి. ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ రావాలి. సో మెయిన్ వర్బ్ అంటే ఇప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్లో మనకి ఎప్పుడు కూడా వర్బ్ 3 ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో మనకి ఎప్పుడు కూడా వర్బ్ 3 ఉంటుంది. వర్బ్ 3 పక్కన మనకి ఏమి ఉండాలి? బై అనేది రావాలి. వర్బ్ 3 పక్కన మనకి ఇక్కడ బై అనేది రావాలి. ఆ బై తర్వాతకి ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది పోవాలి, ఆబ్జెక్ట్ ప్లేస్కి రావాలి. అంతే. ఓకే. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి రావాలి. దాంతో మనకు ప్యాసివ్ వాయిస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనం చూద్దాం, ఇప్పుడు మనకి యాక్టివ్ వాయిస్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు ప్యాసివ్ వాయిస్లో మనం సబ్జెక్ట్ ఇటాను. స్టేట్మెంట్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఏ మ్యాంగో
ఇక్కడ మనకి నెక్స్ట్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ ఏం చేస్తారంటే ప్రజెంట్ టెన్స్లో అది ఇటు లాక్ ఉంటుంది. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంటుంది, కంటిన్యూస్ టెన్స్ అంటే యామ్ ఉంటుంది, ఈజ్ అండ్ ఆర్ అనేవి ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి మ్యాంగో అనేది సింగులర్ ఉంది, మ్యాంగో అనేది సింగులర్ ఉంది. సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి పక్కన వచ్చే టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ని ఏం చేస్తుంది, ఇటు లాక్ ఉంటుంది కదా. ఇప్పుడు మన మ్యాంగో అనేది సింగులర్ కాబట్టి సింగులర్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ వచ్చింది కాబట్టి ఆక్సిలరీ వర్బ్ కూడా మనకి ఇక్కడ ఏమి ఉండాలి, సింగులర్ ఉండాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఏ మ్యాంగో ఈజ్, ఇది మనకు ఆక్సిలరీ వర్బ్. మెయిన్ వర్బ్ అనేది మనకి ఇక్కడ ఈట్ అని ఉంది. సో మనకి ఇక్కడ ఏంటి, ఆక్సిలరీ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ రావాలి. సో మెయిన్ వర్బ్ అనేది ఈట్ ఉంది. సో ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా ఉండాలి, అన్ని వర్బ్స్ కూడా వర్బ్ 3 ఉండాలి. సో మ్యాంగో ఈజ్ ఈటెన్, ఇక్కడ మనం చూసినాక వర్బ్ 3 తర్వాత బై ఉండాలి, ఈటెన్ బై మీ. ఓకే, వెరీ సింపుల్. చూసాం కదా, సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది ఏ మ్యాంగో. ఓకే, సో ఆక్సిలరీ వర్బ్ ఇక్కడ మనకి సింగులర్ ఉంది కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ఈజ్ తీసుకుంది. ఈజ్ వర్బ్ అనేది మనకి వర్బ్ 3 ఫార్మాట్లో ఉండాలి ప్యాసివ్ టెన్స్లో, ప్యాసివ్ వాయిస్లో. సో అది ఈటెన్, ఈట్ ఉంది కాబట్టి ఈటెన్. దెన్ మనకి వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ తర్వాత బై అనేది ఉండాలి. సో బై ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ మనకి, సారీ ఇక్కడ మనకి వి ఉంది కాబట్టి బై అస్, రైట్. సో ఇది మనకు ప్రజెంట్ టెన్స్లో వచ్చేటువంటి స్టేట్మెంట్. ఈ విధంగా చేస్తాం. ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ మనం ఈ ఫార్ములా చేంజ్ చేస్తాం. నెక్స్ట్ మనం కంటిన్యూస్ టెన్స్ అంటాం, సేమ్ ఫార్ములా. మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి మ్యాంగో అనేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఏ మ్యాంగో, మ్యాంగో. ఇప్పుడు మనకి మరి పక్కన ఉన్నటువంటి ఇద్దరు మనం పక్కన ఉన్నటువంటి స్టేట్మెంట్ అన్న ఆక్సిలరీ వర్బ్స్ అన్నాం కదా సార్. మరి ఇక్కడ కూడా మనం పక్కన ఉన్నటువంటి ఆక్సిలరీ వర్బ్ ఇక్కడ తీసుకోవచ్చా అంటే, ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ కదా, మనకు ప్యాసివ్ వాయిస్ కూడా ఏ విధంగా ఉండాలి, కంటిన్యూస్ టెన్స్లోనే ఉండాలి. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిలరీ వర్బ్స్ని మనం ఏం చేస్తామంటే ఈజ్ బీయింగ్. ఓకే, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటే ఈజ్ బీయింగ్ అని వస్తుంది, ప్లూరల్ ఉంటే ఆర్ బీయింగ్ అనేది వస్తుంది. ఓకే, ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. సో ఇక్కడ మనం దాన్ని చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటెన్ బై, అర్థమవుతుందా, ఏ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటెన్ బై ఎస్. నెక్స్ట్ మనకి ఇక్కడ వీ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో ఉంది, సేమ్ ప్రాసెస్. వీ హ్యావ్ మ్యాంగో అనేది ఇటు రావాలి, ఎందుకంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి రావాలి. ఏ మ్యాంగో, ఓకే, ఏ మ్యాంగో. ఇక్కడ మనకి పక్క టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్ని ఇక్కడ ఇది లాక్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇందులో మనకి సింగులర్ ఉంటే హ్యాజ్ అనేది వస్తుంది, ప్లూరల్ ఉంటే హ్యావ్ అనేది వస్తుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ సింగులర్ ఉంటే హ్యాజ్ బీన్ అనేది వస్తుంది, ఒకవేళ ప్లూరల్ ఉంటే మాత్రం హ్యావ్ బీన్ అనేది వస్తుంది. ఇది మనకి సింగులర్, ఇది మనకి సింగులర్, ఇదేమో ప్లూరల్. ఓకే, సో ఇక్కడ మనకి ఏ మ్యాంగో అని ఉంది. ఇది ఏం చేయాలి, ఇప్పుడు పక్క టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్ని ఇది ఇక్కడికి తీసుకోవాలి. సో అప్పుడు ఏ మ్యాంగో సింగులర్ కాబట్టి ఏ మ్యాంగో హ్యాస్ బీన్ ఈటెన్ బై. ఓకే, ఏ మ్యాంగో హ్యాస్ బీన్ ఈటెన్ బై. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏం చేసినాం, మనం సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్ తీసుకొచ్చినాం, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాం. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు అది సింగులర్ ఉంటేనేమో ఆక్సిలరీ వర్బ్ మనం సింగులర్ ఉపయోగిస్తాం, ఒకవేళ మనకి అది ప్లూరల్ ఉంటే ప్లూరల్ ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేస్తాం. సో మనకి ఆక్సిలరీ వర్బ్ తర్వాత మనకి మెయిన్ వర్బ్ ఉండాలి. మెయిన్ వర్బ్ అనేది మనకి ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా ఉంటుంది, వర్బ్ 3 వస్తుంది. సో వర్బ్ 3 పక్కన మనకి ఇక్కడ బై అనేది వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయితే కాబట్టి అది. సో ఇక నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాం. ఇందులో మనకి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ హ్యాస్ బీన్ అని హ్యావ్ బీన్ అని ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఓకే, సో ఇది మనకు ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో మనం ఏ విధంగా చేస్తాం. పాస్ట్ టెన్స్లో మనకి కొన్ని ఇప్పుడు సేమ్ పాస్ట్ టెన్స్లో కూడా మనం సేమ్ సెంటెన్స్ తీసుకుందాం అండ్ దాన్ని మనం పాస్ట్ టెన్స్ చేంజ్ చేద్దాం. ఇది మనం ప్రెజెంట్ టెన్స్ అన్నాం. ఇది మనకు ప్రెజెంట్ టెన్స్లో ఏ విధంగా ఆక్సిలరీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేస్తామో ఈ ఫార్మాట్. నెక్స్ట్ మనకి పాస్ట్ టెన్స్, రైట్. సో పాస్ట్ టెన్స్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, యాక్టివ్ వాయిస్ అంటున్నాం కాబట్టి ఇక్కడ వి ఈట్ ఏ మ్యాంగో అంటున్నాం. ఇది మనకు వి ఈట్ ఏ మ్యాంగో అనేది ఏం కావాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి వి ఏట్ ఏ మ్యాంగో, వి ఏట్ ఏ మ్యాంగో. కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్లో కంటిన్యూస్ టెన్స్. ఓకే, వి వేర్ eating a mango. We were eating a mango. Next perfect tense అంటున్నాం. పర్ఫెక్ట్ టెన్స్లో
we had eaten a mango. ఓకే, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనకి we had been ఇవన్నీ మీకు వచ్చేది ఆల్రెడీ. సో we had been eating a mango. We had been eating a mango. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లో ఉన్నాయి. సో ప్యాసివ్ వాయిస్ లో చేంజ్ చేసిన మనం ఏ విధంగా చేస్తాం, సేమ్ ఇంత లాగా మనం ప్రెసెంట్ టెన్స్ లో ఏ విధంగా చేసామో ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో కూడా సేమ్ కావాలి. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ కి రావాలి. ఓకే, ఇది మనం ప్యాసివ్ వాయిస్. ఏ మ్యాంగో, ఏ మ్యాంగో. ఓకే, సో ఇది మనకి ఇంతకుముందు ఇది మ్యాంగో అన్నప్పుడు ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆక్సిలరీ వర్బ్ ని తీసుకొచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, పక్కన వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ ఇక్కడ మనకి కంటిన్యూస్ టెన్స్ లో ఏమేమి ఆక్సిలరీ వర్బ్స్ వస్తాయి, వాస్ అండ్ వర్ అనే ఆక్సిలరీ వర్బ్స్ అనేవి వస్తాయి. సింగులర్ ఉంటేనేమో వాస్ ఉపయోగిస్తాం, ప్లూరల్ ఉంటే మాత్రం వర్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి మ్యాంగో అనేది సింగులర్ ఉంది కాబట్టి ఏం రావాలి ఇక్కడ, వాస్. ఓకే, ఏ మ్యాంగో వాస్ ఈటెన్ బై us. సేమ్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఈజ్ వచ్చి ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ ఉపయోగించాం, పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ వాజ్ అనేది ఉపయోగించాం. సో నెక్స్ట్ మనకి కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ కూడా సేమ్ ఫార్మాట్. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఏ విధంగా చేసినాం, పాస్ట్ కంటిన్యూస్ కూడా సేమ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఏంటి అది, సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ కి రావాలి. ఏ మ్యాంగో. ఓకే, మ్యాంగో అనేది మనకి సింగులర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కూడా సింగులర్ ఆక్సిలరీ వర్బ్ అనేది తీసుకోవాలి. అదేంటి, ఏ మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటెన్. ఓకే, ఈటెన్ బై us. ఓకే, ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది. ఇక్కడ వాస్ అనే మనకి సింగులర్ వచ్చింది ఎందుకంటే సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ ఉంది. ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ తర్వాత మనకి మెయిన్ వర్బ్ రావాలి, ఈటెన్ వర్బ్ 3 అండ్ బై దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం. పర్ఫెక్ట్ టెన్స్ కూడా సేమ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఏ విధంగా చేంజ్ చేసినాం, పాస్ట్ పర్ఫెక్ట్ కూడా అంతే. సో ఇక్కడ ఈ మ్యాంగో, ఏ మ్యాంగో పక్క టెన్స్ లాక్కోవాలి మనం. ఏ మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటెన్ బై us. చూడండి ఎంత సింపుల్ ఉందో. ఒకసారి మీకు ఈ ఒక్క టెన్స్ కనుక అర్థమైంది అనుకో, నెక్స్ట్ కూడా మనకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది. చూసి రైట్, మనకి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ తీసుకొస్తాం, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. దెన్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సింగులర్ ఉంటే సింగులర్ ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేస్తున్నాం, ప్లూరల్ ఉంటే ప్లూరల్ ఆక్సిలరీ వర్బ్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది ప్రాసెస్. దెన్ నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఇంకొక టెన్స్ ఉంది, వెరీ సింపుల్, ఈజీ టు అండర్స్టాండ్. ఇది మీరు అర్థం చేసుకుంటే ఇంకా మీకు ప్రాబ్లం అసలు ఏది ఉండదు. ఓకే, ఇప్పుడు మనకి ఒక చిన్న డౌట్. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఇంత ప్యాసివ్ వాయిస్ చెప్పిన కదా, మనకి ఫ్యూచర్ టెన్స్లో ఏ టెన్స్కు మనకు ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు, ఏ టెన్స్ మనకు ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. మీరు చెప్పండి ఒకసారి, ఏ టెన్స్ ఉండదు మనకు ప్యాసివ్ వాయిస్. సో చూడండి ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ అనేది కంటిన్యూస్ టెన్స్ ఉండదు, ప్యాసివ్ వాయిస్ అట్లనే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉండదు ప్యాసివ్ వాయిస్. ఓకే, సో వెయిట్ ఉంటుంది కదా మనకి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది, అట్లనే మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. రైట్, సో ఇప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ఏంటిదని, వి ఇక్కడ మనం వి టైం మ్యాంగో తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే తీసుకుందాం. ఇక్కడ ఏమొస్తుందంటే వి విల్, సారీ ఇక్కడ వి విల్ కాదు, వి షల్, వి షల్ ఈట్ ఏ మ్యాంగో. ఇక్కడ మనకి ఏం రావాలి, కంటిన్యూస్ టెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏదైనా రాస్తాం. రైట్, వి షల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో, షల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో. నెక్స్ట్ ఇక్కడ మనకి పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ ఏం రాయాలి, వి షల్ హ్యావ్, we shall have eaten a mango. Right, we shall have eaten mango. Next మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏం రావాలి, we shall have been, we shall have been eating
ఏ మ్యాంగో. ఓకే, సో ఇక్కడ వి షల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. మనం వాటిని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. సో ఏ విధంగా మనం చేంజ్ చేస్తాం? సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు లాగానే మనం ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఏ విధంగా చేసినామో ఇది కూడా మనం అదే ప్రాసెస్లో చేంజ్ చేస్తాం. ఓకే, చూద్దాం. మనకి ప్యాసివ్ వాయిస్ ఫర్ ఫ్యూచర్ టెన్స్, రైట్? సేమ్ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి రావాలి. సో ఏం చేయాలి? ఏ మ్యాంగో విల్ బి, ఇక్కడ ఆల్సో ఇది వచ్చింది కాబట్టి ఈటెన్ బై. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే ఇక్కడ విల్ ఎందుకు ఉపయోగించి ఇక్కడ షెల్ ఉపయోగించారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనం షెల్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి యూజ్ చేయాలి. వేటి ఉపయోగిస్తాం మరి షెల్ అనేది? ఓకే, రైట్. సో షెల్ అనేది మనం ఓన్లీ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ మాత్రమే ఉపయోగిస్తాం. అవేంటి మనకి? ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, ఐ అండ్ వి. వెరీ గుడ్. ఓకే, సో ఐ అండ్ వీకి మాత్రమే మనం ఇక్కడ షెల్ అనేది ఉపయోగిస్తాం. మిగతా నుంచి కూడా మనకి ఏం రావాలి? విల్ బి, విల్ అనేది కావాలి. సో అందుకే ఇక్కడ మనం విల్ బి అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ఆల్రెడీ మనం బి అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు విల్ బి అనేది ఆల్రెడీ ఇక్కడ ఉపయోగిస్తున్నాం. దేర్ఫోర్ కంటిన్యూస్ టెన్స్లో మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఓకే, సో నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇక్కడ ఏంటి చూడండి, వి షల్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో అని. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా మనకి. సో ఏం చేస్తాం? సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. ఏ మ్యాంగో, ఏ మ్యాంగో కాదు ఇక్కడ, ఏ మ్యాంగో we have been eaten by us. ఓకే, మనకి ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేసినాం? విల్ హ్యావ్ బీన్ అనేది మనం ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ తీసుకున్నాం. సో నెక్స్ట్ మనకి ఆక్సిలరీ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ ఉండాలి కాబట్టి ఈటెన్ బై us. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చినటువంటి ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. సో ఇందులో మనకి ఎట్లా కూడా మనం ఏమనుకున్నాం అంటే ఇందులో మనకి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఓకే, సో ఇది మనకు ఒక ఓవరాల్ వ్యూ ఆఫ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. మీరు చూసి కదా యాక్టివ్ వాయిస్ అని మనకు అన్ని కూడా సెంటెన్స్ అని యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ వచ్చి మనం ఏ విధంగా చేంజ్ చేస్తున్నాం అంటే ఇగో ఈ ఒక్క బాక్స్ ఒకటి మీరు నేర్చుకుంటే దీన్ని ఆటోమేటిక్గా మీకు ఏ వచ్చినా కూడా ఎగ్జామ్లో మీకు టెన్సెస్ ఫార్మాట్లో ఏ వచ్చినా కూడా మీరు ఏం చేస్తారంటే ఈజీగా వీటన్నిటిని కూడా మీరు క్లియర్ చేస్తారు. ఓకేనా? సో therefore this is it for today's session. And don't forget, once again I am reminding you, first look at the tense of the statement. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో చూడండి. దెన్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళండి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళండి. దెన్ ఏంటి మనకు ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు అది మనకు సింగులర్ ఉంటేనేమో ఆక్సిలరీ వర్బ్ సింగులర్ ఉపయోగిస్తాం, ప్లూరల్ ఉంటే ప్లూరల్ అనేది ఉపయోగిస్తాం. దెన్ నెక్స్ట్ మనకి ఆక్సిలరీ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ ఉండాలి. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా కూడా మనకి మెయిన్ వర్బ్ అనేది వర్బ్ 3 ఉంటుంది. ఓకే, ప్యాసివ్ వాయిస్లో మనకి ఎప్పుడైనా కూడా వర్బ్ అనేది వర్బ్ 3 ఫార్మాట్లో ఉంటుంది. సో ఆఫ్టర్ వర్బ్ 3 మనం ఏం చేస్తాం? బై అనే వర్డ్ అనేది యూజ్ చేయాలి. దెన్ అక్కడ మనకి ఆబ్జెక్ట్ వస్తాయి. ఓకేనా? సో దిస్ ఇట్ ఫర్ టుడే సెషన్. ఓకే, సో బిఫోర్ I conclude the session, don't forget to like, share and subscribe. Okay, thank you and all the best.